నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి, నన్ను ఈ రీతిగా నిలబెట్టినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకును ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికి కూడా మన తండ్రి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియపరచుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు పాటలతో దేవుని నామాన్ని మనం ఎంతో స్తుతించుకొని ఉన్నాం. కొద్ది నిమిషాలు వాక్యంలోకి మనం వెళ్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 42 నుంచి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. మార్కు సువార్త బైబిల్ ఉన్న వారు అందరూ కూడా తెరిచి చూడవలసిందిగా నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. మార్కు సువార్త 6వ అధ్యాయము 42 నుంచి 46 వచనములు. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను, రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఆయన జనసమూహమును పంపివేయినంతలో దోణ ఎక్కి అద్దరి ఉన్న బేత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భావంలోకి వెళ్దాం. మహోన్నతుడైన మా గొప్ప ప్రభువా, సర్వోన్నతుడైన మా యేసయ్య, నీ నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన సమయం నుంచి ఈ సమయం వరకును కాచి కాపాడి నీ కాపుదల కింద బలపరిచిన ఆయన ఈ ఉదయకాల సమయంలో మందిరంలో కూడి పాటలతో మిమ్మల్ని స్తుతించుటకును ఇప్పటివరకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వాక్య భాగంలోకి వెలుచు ఉండగా ప్రభువా, చదవబడిన వాక్య భాగమును బట్టి దేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నాయన, మా శక్తియు మా జ్ఞానము మా ధైర్యం అయితే దేనికి సరిపోదు ప్రభు. అజ్ఞానము జ్ఞానములైన వాళ్ళము, భయస్థులము, పిరికివారం. మీ కృప, మీ శక్తి, మీ జ్ఞానము కలుగు చేసి ప్రభువా, ఏ మాటలైతే ప్రభు మాకు ఈ యొక్క ఉదయకాల సమయంలో అవసరత ఉన్నదో ఆ మాటలు మీరే మాట్లాడించి సహాయం దయచేసి బలపరచమని, సంతోషమును కలుగు చేయమని యేసు నామమున ప్రార్థించుచు అడిగి వేడుకొనుచు ఉన్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయము 42 వచనం నుంచి 46 వచనాలు మనం చదువుకొని ఉన్నాం. ఈ యొక్క వాక్య భాగ సారాంశంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆనాడు దేవుని యొక్క సువార్తను ప్రకటించినటువంటి సమయంలో, దేవుని పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో ఒక ప్రదేశమున దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. మా జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని వినటానికి అనేకమైనటువంటి వేల కొద్ది ప్రజలు దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చారు. దేవుడు యేసుక్రీస్తు వారు దేవుని సువార్తను ప్రకటించి దేవుని వాక్యాన్ని బోధించిన తర్వాత ఈ వేల మంది యొక్క ప్రజల యొక్క ఆకలిని గైకొన్నాడు. ఈ యొక్క వాక్యము చెప్పిన తర్వాత, వాక్యము అయిపోయిన తర్వాత ఆ ప్రజలందరూ కూడా ఆకలితో ఉన్నప్పుడు, ఆ ప్రజలందరూ కూడా ఆకలితో అవలంబించిపోతున్నప్పుడు వారు తిరిగి ప్రయాణమై వెళ్ళాలంటే దారి మధ్యలో ఎక్కడ వారు ఒకవేళ పడిపోతారో, ఆకలితో ఇబ్బంది పడతారో అని చెప్పేసి అటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి సమయంలో చాలా మంది, ఎంత వేల మంది, 100 మందో లేకపోతే 50 మందో లేకపోతే 200 మందో
లేకపోతే ఒక 1000 మందో కాదు, 5,000 మంది పురుషులు, కాకపోతే ఆడ స్త్రీలు కూడా ఉండొచ్చు, చిన్నపిల్లలు కూడా ఉండొచ్చు. 5,000 మంది పురుషుల కంటే ఎక్కువ ప్రజలు ఉన్నటువంటి ఆ సమయాన ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు వారి యొక్క ఆకలిని ఆలకించాడు, ఆకలిని గైకొన్నాడు. వీళ్ళు తిరిగి వెళ్ళిపోతే ఏదైనా సమస్య ఉండొచ్చు, వీరు ఆకలితో పడిపోయి ఉండొచ్చు, వీరికి ఇబ్బంది, ఇప్పుడే ఆకలి ఆకలి అంటున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత ఆకలితో ఇబ్బంది పడుతున్నారని యేసుక్రీస్తు వారు ఎరిగి శిష్యులకు సెలవిచ్చాడు. శిష్యులు వారందరిని కూడా మీరు కూర్చోబెట్టి వారికి భోజనాన్ని మీరు ఏర్పాటు చేయండి అని శిష్యులకు ఏర్పాటు చేసి శిష్యులకి యేసుక్రీస్తు వారు తెలియపరిచాడు. ఆ సమయంలోనే ప్రియ దేవుని బిడ్డారా, ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. ఆ చిన్న పిల్లవాడు ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొచ్చి యేసు ప్రభు వారికి ఇస్తే, అక్కడ ఉన్నటువంటి జనాంగం ఎంతమంది? 1000 మంది. అక్కడ ఉన్నటువంటి ఆకలి సమస్య ఎంతది? చాలా పెద్దది. ఆ సమస్య బహు పెద్దది. ఆ 1000 మంది యొక్క ఆకలి తీర్చాలంటే ఆ సమస్య మామూలు సమస్య కాదు. టన్నుల కొద్ది ఆహారం కావాలి. టన్నుల కొద్ది వాళ్ళు తినడానికి, వారి ఆకలి తీరాలి అన్నా, వారు తిరిగి సుఖవంతంగా ప్రయాణం చేయాలి అన్నా ఏం కావాలి ప్రియ దేవుని బిడ్డలారా? టన్నుల కొద్ది ఆహారం కావాలి. వారి సమస్య చెప్పలేనటువంటి సమస్య. తిరిగి ఇక్కడ చూస్తే యేసు ప్రభు వారి యొక్క చేతిలో ఎంత ఆహారం ఉంది? 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలతో ఒక 10 మంది తినగలరా? లేదా ఒక 10 మందో లేకపోతే 7గురు 5గురు తినగలరు. మరి ఇంతమంది 5,000 మంది పురుషులకు సరిపడవంటి ఆహారాన్ని ఏ విధంగా చేయాలనేది దేవుని దృష్టిలో ఉన్నటువంటి ఒక సమస్య. ఆ ప్రజలకు కలిగినటువంటి సమస్య. ఇప్పుడు ఏం చేయాలో, ఎలా తినాలో, ఏ విధంగా ఆకలి తీర్చుకోవాలో కూడా తెలియనటువంటి సమస్య. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఇంత పెద్ద సమస్య నువ్వు కలిగి ఉన్నావా? ఇంత పెద్ద అవసరత నీ దగ్గర ఉన్నటువంటి ఆహారం ఏమో కొత్తది, నీ దగ్గర ఉన్నటువంటి సమస్య ఏమో చాలా పెద్దది. ఒకవేళ అవసరాన్ని మించినటువంటి పెద్ద సమస్యతో నీవు ఉన్నావేమో. నీ జీవితంలో పెద్ద రోగముతో కూడినటువంటి సమస్యతో ఉన్నావేమో. నీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు కలిగినటువంటి సమస్యలతో ఉన్నావేమో. నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, విపత్కరమైనటువంటి సమస్యలో నీవు ఉన్నావేమో. ఈరోజు ఈ సమయంలో చదవబడిన వాక్య భాగంలో మనం గమనిస్తే ఆ ప్రజల యొక్క సమస్య కూడా చాలా పెద్దది. సమస్య ఉన్న చాలా పెద్దది. అక్కడ ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు జవాబు ఏమన్నా చాలా చిన్నది. అటువంటి వారికి ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యతో బాధపడుతూ భయంకరమైన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, విపత్తులు కావచ్చు, రోగాలు కావచ్చు, అవసరాలు కావచ్చు, ఎటువంటి పెద్ద సమస్య ఉన్నా, ఎంత పెద్ద సమస్యలో ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఆ సమస్యను తీర్చుకోవడానికి, ఆ సమస్య నుంచి బయటపడడానికి నీ దగ్గర చిన్న జవాబు ఉన్నా, నీ దగ్గర ఉన్న జవాబు సరిపోలేనటువంటి పరిస్థితిలో, ఇదిగో ప్రియ దేవుని బిడ్డడా, యేసు ప్రభు అని అంటూ ఉన్నాడు, నీ దగ్గర ఉన్నటువంటి ఎంత సమస్య అయినప్పటికీ నీ దగ్గర ఉన్నటువంటి జవాబుతో నాకు సంబంధం లేదు. నీ దగ్గర ఉన్నటువంటి జవాబుతో నాకు సంబంధం లేదు. అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద రోగమైనా, ఎంత పెద్ద విపత్తు అయినా, ఎంత పెద్ద ఆర్థిక స్థితిగతులైనా నీ జవాబుతో సరికానప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, కానీ దేవుడు వాటన్నిటి కొద్దీ దేవుడు అంటున్నాడు, ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ, ఈ చిన్న జవాబు అయినప్పటికీ దేవుడు నీకు తోడుగా ఉంటే ఆ సమస్య నీకు
తీరిపోవును. దేవుని యొక్క విశ్వాస జీవితంలో నువ్వు జీవిస్తే నీ దగ్గర ఉన్న జవాబును బట్టి దేవుడు నీ దగ్గరికి రాడు. నీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి దేవుడు నీ దగ్గర రాడు. ఎంత పెద్ద సమస్యలో నీవున్నా దేవుడు ఇదిగో మాటిస్తున్నాడు, దేవుడు ఇదిగో సెలవిస్తున్నాడు వాక్యము ద్వారా. ఎంత పెద్ద స్థితిలో నీవున్నా దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉండి ఆ విశ్వాసాన్ని బట్టి నీవు జీవించగలిగితే ఎంత సమస్య ఉన్నా దేవుడు తీర్చివేస్తాడు. ఇప్పుడు ఈ యొక్క ఆనాడు యేసుక్రీస్తు వారి యొక్క పరిస్థితి అదే. దేవుని సువార్తను ప్రకటించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి చేతిలో తండ్రి అయినటువంటి దేవుడు 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే పెట్టాడు. ఎనిబెయ్యడం 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే పెట్టాడు. కాడేం చేశాడు ఆయన యేసు ప్రభు వారు? ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని తాను చేతులెత్తి దానిని ఆశీర్వదించి 5,000 మంది పురుషులకు ఆహారం అందించి 12 గంపలు మిగిలిపోయిన ఎత్తగా. ఎంత అద్భుత కార్యం ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి కార్యమో. దేవుడు సమస్యను చూడలా, అక్కడ ఉన్నటువంటి 5 రొట్టెలు 5 చేపలను చూడలా. దేవుడు చేసినటువంటి ప్రమేయం ఏమిటి? ఆయన చేసినటువంటి పరిచర్యలో ఆయన పరిచర్య చేస్తూ ఉండగా, దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉండగా, ఆయన దేవుని చిత్తానుసారముగా నడుచుకుని ఉండగా, యేసుక్రీస్తు వారి చేతిలో ప్రభు అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు పెట్టింది అంతమంది ప్రజల కొరకు 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. కానీ దేవుడి విశ్వాసముతో తండ్రి అయినటువంటి దేవునితో నమ్మకముతో చేతులెత్తి ఆ 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించగా ప్రియ దేవుని బిడ్డలారా 5,000 మంది పురుషులకు అది ఆహారముగా మార్చబడింది. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు చూసి నేర్చుకున్నటువంటి బిడ్డలుగా ఉండాలి. దేవుడు సాధ్యం కాదంటే కూడా ఏది లేదు. దేవునికి ఆధారంతో నీ దగ్గర ఎంత జవాబు ఉన్నదో దేవునికి అవసరం లేదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా ఏదైనా మన జీవితంలో జరగాలంటే ఏదో ఒక ఆధారం కావాలి, అవునా? మన జీవితంలో ఇదిగో ఈ బైబుల్ మనం ఇక్కడ పెట్టుకోవాలంటే ఏం కావాలి? ఈ స్టాండ్ కావాలి. ఆ ఫోన్ అక్కడ పెట్టుకోవాలంటే ఆ స్టాండ్ కావాలి. మనం నిలబడాలన్నా మనం నడవాలి అన్నా మనకేం కావాలి? ఏదో ఒక ఆధారం మనం ఉంటేనే మనము ఈ లోకములో మనుష్యుడు జీవించగలడు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మనుష్యుడికి ఉన్నటువంటి తేడాలో చూసినట్లయితే దేవునికి మనుష్యుడికి ఉన్నటువంటి ఆ తేడాను గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా ఈ లోకములో జీవించే ప్రతి మనిషికి ఈ వాటర్ బాటిల్ పెట్టుకోవాలన్నా ఈ టేబుల్ కావాలి, ఈ స్టాండ్ పెట్టుకోవాలన్నా ఈ టేబుల్ కావాలి, మా నిలబడాలి అన్నా కాళ్ళ యొక్క ఆధారం కావాలి. కానీ ఈ సమస్త సృష్టించినటువంటి భూమిని సృజించినటువంటి దేవుడికి ఏ ఆధారం కూడా అవసరం లేదు. నిన్ను ఏర్పాటు చేసుకోవడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నీ సమస్యను తీర్చివేయడానికి దేవునికి నీ దగ్గర ఉన్న జవాబుతో పనే లేదు. దేవుని బిడ్డలారా ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ భూమి దేని మీద ఆధారపడి ఉన్నది? ఈ సృష్టిని సృజించినటువంటి దేవుడు, ఈ భూమిని సృజించినటువంటి దేవుడు ఒక పేపర్ను మనం గాల్లో పెడితే ఆ పేపర్ నిలవగలదా? మనుషుడు ఒక పేపర్ తీసుకొచ్చి ఆ గాల్లో అలా పెట్టి చూపిస్తే ఆ పేపర్ ఏమైపోతుంది? ఆధారం లేక కిందకి పడిపోతుంది ప్రియ దేవుని బిడ్డలారా. కానీ నీవు నేను నమ్మిన దేవుడు, నీవు నేను ప్రార్థిస్తున్నటువంటి దేవుడు ఏ ఆధారం లేకుండా భూమిని గాలి మీద నిలబెట్టి తన చుట్టూ తాను తిప్పుతూ సూర్యుని చుట్టూ తిరిగే విధంగా దేవుడు నీవు నమ్మిన దేవుడు చేస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు అద్భుతాలు చేయడానికి, దేవుడు స్వస్థతలు కలుగు చేయడానికి, దేవుడు ఎంత పెద్ద సమస్యను తీర్చడానికి దేవునికి ఏ ఆధారము నీ నుంచి అవసరం లేదు. కానీ నీ విశ్వాస జీవితము ఒక్కటుంటే చాలు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఎటువంటి సమస్య ఎదురైనా, ఎంత పెద్ద సమస్య అయినా, ఇప్పుడు శిష్యుల పరిస్థితి అదే, ఆ యొక్క ప్రజల పరిస్థితి అదే.
దేవుని పరిస్థితి, యేసుక్రీస్తు వారి పరిస్థితి అదే. ఆయన చేసిన పని ఒక్కటే. ఆయన చేతులెత్తి 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని వాటిని ప్రార్థించి ఆశీర్వదించెను. అప్పుడు ఆశీర్వాదము పైనుంచి దేవుడు కుమ్మరించెను. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆశీర్వాదకరముగా మార్చబడెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితంలో పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే యాకోబు జీవితం తెలుసా? యాకోబు యొక్క జీవితంలో యాకోబు సమస్తం ఉన్నాయి. యాకోబుకు సంపద ఉంది, ఆ పిల్లలు ఉన్నారు, అంత ఆస్తులు ఉన్నాయి, మంచి ఆరోగ్యం ఉంది, సమస్తం ఉన్నాయి. కానీ యాకోబు ఏం చేశాడో తెలుసునా? యాకోబు రాత్రంతా దేవునితో పోరాడి దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు యాకోబు రాత్రంతా పోరాడంటాడు. దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క ఆశీర్వాదం కొరకు రాత్రంతా కొంత పోరాడాడంట. యాకోబుకి ఇబ్బంది లేదు, యాకోబుకి కష్టం లేదు, యాకోబుకి సంపద ఉంది, అంతా కూడా ఆశీర్వదింపబడింది. కానీ తన విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితం బలపడటానికి, మోసగాడుగా పిలువబడినటువంటి యాకోబు ఒక ఆశీర్వదింపబడినటువంటి బిడ్డగా ఎదగటానికి యాకోబు చేసిన పని ఏంటంటే, తానుకున్నటువంటి ఆస్తిని బట్టో, తనకున్న ఆశీర్వాదాన్ని బట్టో దేవుని చెంతకు రాకుండా ఉండలేదు. తనకు ఏ బాధ లేదని, ఏ కష్టం లేదని, ఏ ఇబ్బందులు లేవని, ఏ ఇరుకులు లేవని దేవుని చెంతకు రాకుండా ఉండలేదు. యాకోబు రాత్రంతా దేవునితో పోరాడి, అయ్యా నాకు ఇవన్నీ ఉన్నా కూడా వేస్ట్ ప్రభా, నీ ఆశీర్వాదం నాకు కావాలని చెప్పేసి దేవునితో పోరాడితే అప్పుడు అంటున్నాడంట ప్రభు అయినటువంటి దేవుడు యాకోబుతో, యాకోబు నీ పేరే అయ్యా, నీ పేరేంటయ్యా? యాకోబు, మోసగాడు. అయితే నీ పేరు ఇక నుంచి ఇజ్రాయేలు అని పిలువబడుతుంది, ఇజ్రాయేలుగా మార్చబడుతుంది అని యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ అనే దేశం తెలుసు కదా. ఈ ఇజ్రాయెల్ దేవుడు ఈ యాకోబును ఇజ్రాయెల్గా పేరు పెట్టబడి ఎంతగా ఆశీర్వదించాడు అంటే, ఇజ్రాయెల్ యొక్క దేశం అని ఒకటి ఉంది. ఆ ఇజ్రాయెల్ యొక్క దేశము పేరు ఎలా వచ్చింది? యాకోబు యొక్క పేరే ఇజ్రాయెల్ యొక్క దేశం. ఈ ఇజ్రాయెల్ యొక్క దేశము బహుగా ఆశీర్వదింపబడిన దేశము. ఇజ్రాయెల్ యొక్క దేశము తిప్పి కొడితే మన రాష్ట్రం అంత ఉండదు తెలుసా? ఇజ్రాయెల్ యొక్క దేశము మన రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర విస్తీర్ణము కానీ ఉంటే అంత ఉండదు జనాభా సంఖ్య. కానీ ఇజ్రాయెల్ యొక్క యుద్ధములో, సైన్యంలో కానీ ప్రపంచంలో ఇజ్రాయెల్ తలదనేటువంటి ఇంకొక పరిపాలన, ఇంకోటువంటి సైన్యము లేదు. ఎందుకు? ఇశ్రాయేలు దేవుడు ఎవరై ఉన్నారు? ప్రభు అయినటువంటి యెహోవా దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తనకున్న ఆస్తులను బట్టి కాక, తనకున్న సంపదను బట్టి కాక, కేవలము దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రమే కావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో యాకోబు దేవుని దగ్గరికి వచ్చి పోరాడి ప్రార్థిస్తే యాకోబును దేవుడు దీవించినటువంటి ఆశీర్వాదము ఎంత గొప్పగా ఉన్నదో చూడండి. ఏదైనా ఒక మంచి పని చేస్తే ఒక కాలనీకి ఒక పేరు పెట్టుకుంటాడు నాయకుడు, ఏదైనా లేదా ఒక ఊరికి పెట్టుకుంటాడు, లేదా ఒక జిల్లాకి పేరు పెడతారు. కానీ యాకోబు పేరు ఎవరికి పెట్టబడింది? ఒక దేశానికే పెట్టబడింది. ఎందుకు? ఇజ్రాయెల్ ప్రజల పట్ల దేవుడు ఉన్నాడు కాబట్టి. ఈరోజు ఇజ్రాయెల్ యొక్క దేశము ప్రపంచ దేశ సైన్యములతో పోల్చుకుంటే దాని తలదనేటువంటి సైన్యము కూడా లేనివంటి పరిస్థితి. ఇజ్రాయెల్ ప్రజల పట్ల దేవుడు యుద్ధం చేస్తున్నాడు కాబట్టి, వారి యొక్క ప్రజలు తక్కువ, వారి యొక్క సైన్యం తక్కువ అయినప్పటికీ వారి పట్ల దేవుడు ఉన్నాడు కాబట్టి, ఎంత పెద్ద విపత్తు వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇజ్రాయెల్ ప్రజల పట్ల దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ సైన్యము అభివృద్ధి బాటలో నడుచుకుంటూ పోతూ ఉంది. ఆ విధంగా యాకోబు ఆశీర్వదింపబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం గమనించినట్లయితే ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలతో దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, ఆ సమస్యను తీర్చాడు. ఆ సమస్యను తీర్చాడు. చూడండి, మార్కు సువార్త 43వ వచనంలో, రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి, ఆ రొట్టెలను తినిన వారు 5,000 మంది పురుషులు.
ఆయన జన సమూహమును పంపివేయనంతలో దోణ ఎక్కి అద్దరి ఉన్న బేత్సాయిదాకు ముందుగా వెలుడని తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. జాగ్రత్తగా నాలుగు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చేశాడంట? దేవుడు అద్భుతం చేశాడు, దేవుడు ఆశ్చర్యకారం చేశాడు. పెద్ద సమస్యను తీర్చి వారందరికి కూడా ఆహారము ఇచ్చేసి వారందరిని శిష్యులను ఆ దరి ఉన్న ఆ యొక్క ఓడను ఎక్కి పొమ్మని వారందరిని బలవంతం చేసి పంపించాడంట. సమస్య తీరిపోయింది, సమస్య తీరిపోయింది. అటువంటి అందరి యొక్క ఆకలి తీరిపోయింది. వారికి ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, వారికి ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ యేసు ప్రభు సమస్య తీర్చిన తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసిన పని ఏంటో తెలుసునా? ఆ శిష్యులను అందరినీ కూడా పంపివేసి బలవంతము చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పి చేసి ఆయన ఏం చేశాడు? ఏకాంతముగా కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి యొక్క నుంచి ఒక పాఠము నేర్చుకునేటువంటి బిడ్డలుగా ఉండాలి. యేసుక్రీస్తు వారి యందు సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. తండ్రికి చేతులెత్తి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆ సమస్య తీరిపోయింది, అందరికీ ఆహారం అందిపోయింది. అందరికి ఆహారం అందిపోయిన తర్వాత దేవుడు చేసినటువంటి పని ఏమిటి? ఆ శిష్యులను, ఆ ప్రజలను అందరినీ కూడా పంపివేసి ఆయన బలవంతముతో వారి అందరినీ అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఓడ ఎక్కించి పంపివేసి ఆయన తన దేవునితో, తండ్రితో ప్రార్థన చేయడానికి, సంతోషముతో గడపటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈరోజు నీవు నీ జీవితంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, లేక ఇరుకులు వచ్చినప్పుడు, అనేకమైనటువంటి తీరలేనటువంటి సమస్య నీలో కలిగినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తావు. దేవుని దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తావు. దేవుని దగ్గరికి వచ్చి కన్నీటి విడిచి ప్రార్థన చేస్తావు. దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నా వల్ల కావట్లేదు, నేను ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను ప్రభువా అని దుఃఖించి మనఃపూర్వకముగా దేవుని దగ్గరికి వచ్చి ప్రాధేయపడతావు. దేవుడు ఏం చేస్తాడు? నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ మొరణ ఆలకిస్తాడు, నీ విన్నపములు ఆలకిస్తాడు, నీ కన్నీటిని చూస్తాడు, నీ మోకరింపును చూస్తాడు, నీ ప్రార్థన జీవితాన్ని దేవుడు చూస్తాడు. నీ ప్రార్థన పట్ల, నీ విజ్ఞాపన పట్ల దేవుడు చూసి ఆ సమస్యను దేవుడు తీర్చివేస్తాడు. అదేంటంటే తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, అదేంటో కానీ ఆ సమస్య తీరిపోయిన తర్వాత, ఆ బాధలు తీరిపోయిన తర్వాత, ఆ రోగము తొలగించబడిన తర్వాత, ఆ ఆర్థిక పరిస్థితుల నుంచి నీకు విముక్తి కలిగిన తర్వాత దేవుని వైపు చూడటానికి కూడా ఇష్టపడలేనటువంటి మనస్తత్వం ఉంటుంది. ఆ ప్రార్థన ఏమైపోతుందో తెలియదు, ఆ విజ్ఞాపన ఏమైపోతుందో తెలియదు, ఆ కన్నీటి యొక్క ప్రార్థన ఏమైపోతుందో తెలియదు. సమస్య పోయిన తర్వాత బాధలు ఉన్నాయి, నేను బాగున్నాను కదా, నాకు ఇప్పుడు ఇబ్బంది లేదు, నాకు మంచి ఉద్యోగం వచ్చింది, నా కుటుంబం మంచి పరిస్థితుల్లో ఉంది, నాకు మంచి జీవితం ఉంది, దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, దేవుడు నాకు సకలము కల్పించాడు అని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ప్రార్థనతో అయితే దేవుని దగ్గరికి సమస్యలో ఉన్నప్పుడు వచ్చావో ఆ ప్రార్థన జీవితం ఉండదు. ఏ కన్నీటి ప్రార్థన అయితే దేవుని మందిరంలో నీవు మోకరించావో, సంతోషంగా ఉన్నప్పుడు, ఏ బాధ లేనప్పుడు ఆ కన్నీటి ప్రార్థన ఉండదు, ఆ మోకరింపు ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పని దేవుని చిత్తం కాదని తెలుసు, ఇది దేవునికి విరుద్ధం అని తెలుసు, దేవుణ్ణి నిన్ను నుంచి దూరము నువ్వు చేసేటువంటి అవస్థతలు, నీ అవస్థతలు దేవుణ్ణి నుంచి దూరం చేస్తాయని తెలుసు, కానీ వాడి దగ్గరికే వెళ్తావు. ఇదిగో ముసలమ్మ ముచ్చట్ల ద్వారా నీవు దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావని తెలుసు, కానీ అవమానపరిచినటువంటి ఆ ముచ్చట్ల దగ్గరికే వెళ్తావు. ఇదిగో సెల్ ఫోన్ నిన్ను దూరం చేస్తుందన్న విషయం నీకు తెలుసు, సెల్ ఫోన్ దేవునికి దూరంగా చేస్తూ వ్యతిరేకమైనటువంటి క్రియలు కల్పిస్తుందన్న విషయము నీకు తెలుసు, కానీ ఆ యొక్క సెల్ ఫోన్తోనే వెళ్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితులైనా కావచ్చు, ఎటువంటి అడ్డుకైనటువంటి పరిస్థితులు కావచ్చు,
సమస్య ఉన్నప్పుడు దేవుని దగ్గర రావడం, సమస్య కోల్పోయిన తర్వాత, సమస్యను విడిపించిన తర్వాత దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో గడపడం. యేసు ప్రభు వారు ఏం చేశారమ్మా? యేసుక్రీస్తు వారు ఏం చేశాడు ఈ సమయంలో? ఆనాడు యేసుక్రీస్తు వారు గొప్ప కార్యము చేసిన తర్వాత, సమస్యను దేవుడు తీర్చిన తర్వాత, దేవుడు ఇష్టపడింది, దేవుడు గడపాలనుకుంది, దేవుడు చేయాలనుకుంది ప్రజలతో గడపడి ప్రజలతో మెప్పు పొందాలనుకోలా, ప్రజలను ఏదో ఉంచుకోవాలనుకోలా, లేదా ఆ భోజనాల కొరకు సిద్ధపాటు చేసి ఆ భోజనాలు మన పెంచండో లేక ఏదో ఒక కార్యం చేయండో అని అనుకోరా. యేసుక్రీస్తు వారు చేసినటువంటి క్రియ అంటే త్వరతగిన మీరు వెళ్ళండి అని బలవంతము చేసి మరి వారి పంపించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును, దేవునితో సంతోషంగా మరలా సమస్య తీరిపోయిన తర్వాత దేవునితో సంతోషంగా గడపడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అటువంటి పాఠాన్ని నీవు నేను నేర్చుకున్నటువంటి క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా ప్రియ దేవుని బిడ్డారా, నీ జీవితం ఉండాలి. అటువంటి జీవితం ఒకవేళ నువ్వు జీవించట్లేదేమో, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని దగ్గర చేస్తే నీ ప్రార్థన జీవితము, నీ విజ్ఞాపన జీవితము, కష్టము తీరిన తర్వాత, సుఖము దొరికిన తర్వాత ఆ జీవితాన్ని నువ్వు కోల్పోతున్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని బిడ్డారా. దేవుడు ఏకాంతముగా ప్రభువుతో గడపడానికి ఇష్టపడ్డాడు, ఏకాంతముగా దేవుడు గడుపుతో గడపడానికి ఇష్టపడ్డాడు. కానీ ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుడు చేసినటువంటి మేలు బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఆ కార్యములు బట్టి, ఏదైనా మన ఇంటి దగ్గర కోటం పెట్టుకున్నాం అనుకోండి, ఆ కోటం పెట్టిన తర్వాత భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం అనుకోండి, ఏం చేస్తారమ్మా మీరు? ఏం చేస్తారు? పాస్టర్ గారికి ఏం చెబుతారు? మొట్టమొదటిగా చెప్పండి, ఏం చెప్తారు పాస్టర్ గారికి? మన ఇంటి దగ్గర ఒక కార్యక్రమం పెట్టుకున్నాం, మొదటి ప్రార్థన పెట్టుకున్నాం, ఆ తర్వాత భోజనాలు కూడా ఉన్నాయి ఊరు మొత్తానికి. మనం చెప్పే పాస్టర్ గారికి మొదటి మాట ఏంది? అయా ఎంత టైం అన్నా తీసుకో, ఎంత ప్రార్థన మాత్రం ముందు ప్రార్థన బాగా చేయి, ప్రార్థన వాక్యం ఎక్కువసేపు చెప్పాయా అనే మాట కదా మనం చెప్పేది. యా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మాట చెప్తామమ్మా మనం? అయా మన ఊరంతకి భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నాం, ఊరంతటికి భోజనాలు ఏర్పాటు ఉన్నాయి కాబట్టి లేట్ అయితే జనం తిడతారు, ప్రార్థన తొందరగా ముగించు. ఆయన ఏంది ఎక్కువసేపు ప్రార్థన చెప్తున్నాడు, ఆయన ఏంది ఎక్కువసేపు వాక్యం చెప్తున్నాడు అనేటువంటి స్వభావాలు నీదైనా నాదైనా సరే. ఎందుకు ప్రియ దేవుని బిడ్డలారా? ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి పరీక్షణ చేయండి. ఎటువంటి ఆలోచన స్థితిలో మనం ఉన్నామో నేను మిమ్మల్ని తృణీకరించడం కాదు, కానీ పరిస్థితులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు వారి నుంచి మనం ఏ పాఠం నేర్చుకోవాలో దేవుడి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తండ్రి చేసినటువంటి పని ఏమిటి? ఒక అద్భుతము జరిగినప్పుడు, సంతోషం ఇచ్చినప్పుడు, సమస్య తీర్చబడినప్పుడు దేవునికి ప్రాముఖ్యముగా వారిని తరిమి వేసి శిష్యులను కూడా వెళ్ళగొట్టి మరి దేవునితో గడపడానికి ఇష్టపడ్డాడు. మరి ప్రియ దేవుని బిడ్డారా, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు దీవించి ఆస్వాదించి ఒక గొప్ప కార్యాన్నో, ఒక గొప్ప వివాహాన్నో, లేదా గొప్ప అద్భుతాన్నో నీ జీవితంలో దేవుడు గొప్ప స్వస్థతను దేవుడు కలుగు చేసినప్పుడు నీవు ప్రాముఖ్యముగా ఇవ్వవలసిన మొట్టమొదటి సమయం ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా. యేసు ప్రభు వారు దేవునితో గడపడానికి ఇష్టపడాలి. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు మీకు కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనము కూడా దేవునికి ప్రాధేయపడుతూ మొదటిగా దేవుని దగ్గర గడపడానికి ఎవరినైనా, ఏ బంధువులైనా, స్నేహితులైనా, ఎవరినైనా దేవుడు వెళ్ళగట్టవచ్చు, పంపించి వేయచ్చు అక్కడి నుంచి. మొదటిగా దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి, మొదటిగా దేవునికి ప్రార్థించేందుకు ప్రయారిటీ ఇవ్వాలా, మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా దేవునికి ప్రయారిటీ ఇవ్వాలా. ఆ రీతిగా చేస్తే దేవుడి నుంచి నీవు పాఠం నేర్చుకొని విశ్వాసములో అభివృద్ధి పొందినటువంటి స్త్రీగా, పురుషుడిగా నీవు ఎంచబడతావు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసు ఆ సమయంలో, ఆ తరువాత ఆ నుంచి పంపివేశాడు, శిష్యుల్ని గోడ ఎక్కించి పంపివేశాడు. దేవుడు కొండ ఎక్కి ఏకాంతముగా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, మార్కు సువార్త 46వ వచనంలో, తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను, ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. ఆ తర్వాత సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండెను, ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణ నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచు ఉండగా ఆయన చూచి ఆ రాత్రి
ఇంచుమించు 4 జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు వారిని పంపివేసిన తర్వాత శిష్యులందరూ కూడా ఓడనెక్కి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఓడనంత ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఓడకి ఏమొచ్చిందంట? భయంకరమైనటువంటి ఒక తుఫాను గాలులు వచ్చినాయి అంట. తుఫాను గాలులు వచ్చినప్పుడు వారు లెఫ్ట్ సైడ్కు కుడివైపు కానీ, ఎడమవైపు కానీ, ముందుకు కానీ, వెనక కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితి. అవునా? ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనక వెళ్ళలేని పరిస్థితి, ఎటువైపు కూడా ఆ దోణిని నడిపించలేనటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట ప్రకారమే శిష్యులు నడుచుకుంటూ వెళ్ళారు. దేవుడు చెప్పిన ప్రకారమే, దేవుని చిత్తానుసారంగానే ఆ యొక్క శిష్యులు దేవుని మాట విని ఆ ఓడ ఎక్కి ప్రయాణం చేశారు. ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ దేవుని సంగమా, దేవుడే ఆయనే తుఫానును అనుమతించాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయనే నీ కోసం ప్రార్థన చేశాడు. నెంబర్ 3, ఆయనే నీ యొద్దకు వస్తాడు. నెంబర్ 4, ఆయనే నిన్ను అభివృద్ధి పరుస్తాడు. మొదటిది ఏంటమ్మా? ఆయనే తుఫాన్ను అనుమతించాడు. రెండవది, ఆయనే నీ కొరకు ప్రార్థన చేస్తాడు. 3, ఆయనే నీ యొద్దకు వస్తాడు. 4, ఆయనే నిన్ను అభివృద్ధి పరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు శిష్యుల యొక్క పరిస్థితి ఏంటి? మీరు మొదటిగా గుర్తుంచుకోవాలి. తుఫాను, మొదటిగా ఆయనే తుఫాను అనుమతించాడు. దేవుడు ఏ తప్పు చేయలా, శిష్యులు ఏ పొరపాటు చేయలా, శిష్యులు ఏ తప్పిదము చేయలా. దేవుడు చెప్పిన మాట ప్రకారము, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారము బలవంతముగా యేసుక్రీస్తు వారు ఓడ ఎక్కి మీరు వెళ్ళండి అన్నప్పుడు వారు తిరిగి వెళ్ళిపోయారు. ఆయన కొండ చుట్టూ వెళ్తున్నారు కదా, కొండ దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు కదా అని చెప్పేసి ఎవరు కూడా అక్కడ ఉండలేదు, ఆగలేదు. ఒడ్డును కూడా ఎవరు కూడా నిలవలేదు. అందరూ కూడా ఓడ ఎక్కి వెళ్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, తుఫాన్లో రకాలున్నాయి. యోనా యొక్క జీవితంలో గమనిస్తున్నట్లయితే ఒక తుఫాన్ ఉంటుంది కదా. ఆ తుఫాన్ ఏంటంటే కరెక్షన్ తుఫాన్, అంటే సరిచేసేటువంటి తుఫాన్. ఎందుకు? ఒక విశ్వాస జీవితంలో గడుపుతున్నటువంటి యోనా భక్తుడు, దేవుని వాడు, దేవుని బిడ్డ, దేవుని కుమారుడిగా ఎంచబడినటువంటి వాడు, దేవుని స్వార్థను ప్రకటించినటువంటి వ్యక్తి దేవుని యొక్క బాట నుంచి తప్పికొని పోయి ఇష్టానుసారమైన జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఆ యొక్క యోనాను సరిచేయడానికి దేవుడు తుఫానును ఏర్పాటు చేశాడు. అవునా? యోనా యొక్క తుఫాను ఏంటిది? కరెక్షన్ తుఫానుగా మనం భావించవచ్చు. సరి చేయడానికి యోనా జీవితంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి తుఫాన్. యోనా జీవితం దేవుని యందు విశ్వాసం కలిగిన జీవితం. కానీ దేవుని యందు విశ్వాసము, దేవుని యొక్క మాటను తునీకరించి, దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పిన ప్రదేశంకి వెళ్లకుండా, దేవుని యొక్క వాక్యం తెలిసినప్పటికీ, దేవుని వాక్యం తెలిసినటువంటి కుమారుడు అయినప్పటికీ కూడా దేవుని చిత్తానుసారంగా కాకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని గడుపుతున్న సమయంలో దేవుడు ఈ తుఫాను కలుగు చేసి, దేవుడు తుఫాను ఏర్పాటు చేసి యోనాను మార్చివేయడానికి దేవుడు ఒక తుఫాను కరెక్షన్ వండి సరిచేయడానికి ఒక తుఫాను ఏర్పాటు చేసిన ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కొన్నిసార్లు కొన్ని తుఫాన్లు రావచ్చు. నీ జీవితంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. నీ జీవితంలో అవసరాన్ని రోగముతో కూడినటువంటి తుఫాను కలిగి ఉండవచ్చు. లేక ఆర్థిక పరిస్థితులు కలిగినటువంటి తుఫాను నీవు ఉండవచ్చు. అనారోగ్య తుఫానులు కావచ్చు, బిడ్డల నుంచి తుఫాను కావచ్చు, లేక సంఘం నుంచి తుఫాను కావచ్చు, సంఘ పెద్దల నుంచి తుఫాను కావచ్చు. ఎటువంటి భయంకరమైన తుఫాను నీ జీవితంలో వచ్చి ఉండవచ్చు. కానీ నీవు గుర్తుపెట్టుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా, తుఫాన్లో 2 రకాలు చెప్పాను కదా. మొదటి రక తుఫాను ఏంటి? యోనా తుఫాన్ అయితేనేమన్నా యోనాను కరెక్షన్ చేయడానికి, యోనాను సరి చేయడానికి, మంచి మార్గం ఉన్నటువంటి యోనా మంచి దేవుడి మార్గం నుంచి చెడు మార్గంలోకి తప్పుకొని వెళ్తున్నప్పుడు ఆ యొక్క మంచి మార్గంలో మరలా తిరిగి తీసుకురావడానికి యోనా జీవితంలో దేవుడు ఒక తుఫాను కలుగు చేశాడు. అది సరి చేసినటువంటి తుఫాను.
శిష్యులకు దేవుడి మాట విన్నారు, దేవుని వాక్యానుసారంగా విన్నారు, దేవుడి మాట చెప్పారు. కానీ శిష్యుల పట్ల కూడా దేవుడు ఒక తుఫాను అనుమతించాడు. ఆ తుఫాను గల కారణం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డారా, ఈ శిష్యులను దేవుని యొక్క విశ్వాస జీవితంలో బలోపేతం చేయడానికి, దేవుడి యొక్క విశ్వాస జీవితంలో అభివృద్ధి పరచడానికి, దేవుడితో ఉంటే, దేవుని మాట వింటే, ఎటువంటి తుఫాన్లు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి కష్టములు వచ్చినా, దేవుడు తోడుగా ఉంటే ఏమి జరుగుతుందో, ఏ విధంగా ఆశీర్వదింపబడతామో తెలియచేయడానికే యోనా యొక్క శిష్యుల పట్ల యేసు ప్రభు వారు తుఫాను ఏర్పాటు చేశాడు. ఈరోజు నీ జీవితంలో కష్టం వచ్చిందనో, అనారోగ్య తుఫాను వచ్చిందనో, ఆర్థిక తుఫాను వచ్చిందనో, లేక నీ బిడ్డల నుంచి తుఫాను వచ్చిందనో, నీవు ఆలోచన చేయొచ్చు, బాధపడుతూ, కురింగిపోతూ, నశించిపోతున్నావేమో. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ఆ తుఫాను ఒకవేళ నిన్ను సరి చేయడానికి ఏమో ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు ఏ తుఫాన్లో ఉన్నావో, ఏ తుఫాన్లో వెళ్తున్నావో, ఒకవేళ నీవు దేవుని మార్గంలో ఉంటూ, దేవుని చిత్తానుసారంగా ఉంటూ జీవిస్తున్నప్పటికీ, దేవుని కుమారుడిగా జీవిస్తున్నప్పటికీ, దేవుని బిడగా జీవిస్తున్నప్పటికీ, దేవుని వాక్య పరిచయలో నడుచుకున్నప్పటికీ నీకు కష్టాలు వస్తూ ఉన్నాయేమో, అది శిష్యుల పట్ల ఏర్పరిచినటువంటి తుఫాను కావచ్చు. లేక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటను ధృవీకరించి నీ విశ్వాస జీవితాన్ని సాతానుకు అప్పగిస్తున్నటువంటి సమయంలో నీకు వచ్చినటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు అవన్నీ కూడా యోనా పట్ల సరి చేయడానికి కలిగినటువంటి తుఫాను కావచ్చు. ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఒకసారి ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డలారా. నీవు దేవుని చిత్త ప్రకారము శిష్యులు వెళ్తుండగా కూడా పెద్ద ఏమీ చేయలేని స్థితిలో శిష్యులు చిక్కుకొని పోయి ఉన్నారు. శిష్యులు చేసినటువంటి తప్పిది ఏం లేదు, శిష్యులు చేసినటువంటి పొరపాటు కూడా ఏమీ లేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యులకు సమస్య వచ్చింది, శిష్యులకు బాధలు వచ్చినాయి. ఈరోజు నీవు అనుకుంటున్నావు, నేను దేవుని వాక్యానుసారంగా ఉంటున్నాను కదా, దేవుని చిత్తానుసారంగా నేను నడుచుకుంటాను కదా, నేను ఏ పాపం చేయట్లేదు కదా, నేను ఏ ఇబ్బందులు, నేను దేవుణ్ణి ధృవీకరించట్లేదు కదా, ఇదిగో నేను దేవుని స్వార్థను ప్రకటించుకుంటున్నాను, దేవుని సేవకు వెళ్తున్నాను, ఇదిగో నేను ప్రార్థన ప్రతి దినం గడుపుతున్నాను, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నాను, కానీ నా జీవితంలో ఈ తుఫాన్లు ఏంటని చెప్పేసి అనుకుంటొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నీ విశ్వాస జీవితంలో అభివృద్ధి పరచడానికే దేవుడు తుఫాను కలుగు చేశాడు. మీ అందరికి గొప్ప శుభవార్త. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దానియేలును సింహపు బోనులో వేశాడు. దానియేలు ఏ తప్పు చేయలా, ఏ పాపం చేయలా, ఏ దేవుడికి వ్యతిరేకమైన క్రియ చేయలా. కానీ దానియేలు ఎక్కడ పడ్డాడు? సింహపు బోనులో వేయబడ్డాడు. దానియేలుకు తుఫాను రాలేదా? దానియేలుకు విపత్తు రాలేదా? ప్రియదేవ షడ్రకు మెషక్ను యొక్క అబేద్నెగోలు వారు కూడా అగ్నిగుండంలో పడవేయబడ్డారు. అగ్నిగుండంలో పడవేయబడ్డారు. వారికి మరి వారు ఏ తప్పిదం చేయలా, వారు ఏ దోషము చేయలా, దేవునికి స్వార్థకరము నిక్కచ్చుగా నిలబడ్డారు. దేవుని కొరకే, దేవుని స్వార్థ కొరకే నిలబడ్డాడు. మరి ఆ యొక్క వారికి కూడా తుఫాను కలగలేదా? యోసేపు నేను ఏ పాపం చేయను, నేను ఏ దోషము చేయను, నేను దేవునికి వ్యతిరేకమైన క్రియ, నేను ఏ పాపము చేయమని నిక్కచ్చుగా దేవుని యథార్థమైన జీవితం కొరకు యోసేపు నిలబడ్డాడు. కానీ యోసేపు ఈ యొక్క ఖైదీగా జైల్లో వేయబడలేదా? ప్రియ దేవుని బిడ్డలారా, అనుకుంటుంటారు దేవుని దగ్గరికి వస్తే, దేవుని చిత్తం నడుచుకుంటుంటే ఈ కష్టాలేంటి, ఈ బాధలేంటి, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నా విన్నపములు చెవియొక్కట్లేదు, దేవుడు నాకు ఈ తుఫాను అలజడులు, ఎటువంటి శిష్యులకు ఏర్పరిచినటువంటి రీతిగా శిష్యులు ఏ స్థితిలో అయితే ఉన్నారో, ముందుకి వెనక్కి కుడిమికి ఎడకి వెళ్ళలేని పరిస్థితి, మునిగిపోయినటువంటి పరిస్థితి, మరణాంధకార స్థితిలో దిగజారినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి శిష్యుల పరిస్థితి వలె ఈరోజు నీ జీవితం ఉందని నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు బైబిల్ దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు శిష్యులకు ఏర్పాటు చేసినటువంటి తుఫాను, ఆనాడు శిష్యులు కలుగు చేసినటువంటి తుఫాను నీ విశ్వాస జీవితంలో నిన్ను అభివృద్ధి పరచడానికే. ఈరోజు నీ జీవితంలో వచ్చిన కష్టాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏ తప్పిదము చేయకుండా నీ జీవితంలో కలిగినటువంటి ప్రతి శోధన విషయం కావచ్చు, ఇదిగో నీకు శుభవార్త, నీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఇదిగో నీకు ధైర్యము, నేను నమ్మిన దేవుడు ఇదిగో నేనున్నాను అని సెలవిస్తున్నాడు. శిష్యులు ఆ మరణాంధకారంలో ఉన్నప్పుడు దేవుడు చేస్తున్నటువంటి పని ఏమిటి? మొదటగా ఆయనే తుఫాను అనుమతించాడు. రెండోది నెంబర్ 2, ఆయన ఏంటి?
ఆయన నీ కొరకు ప్రార్థన చేయుచు ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన అంధకారపు స్థితి, ఏమి చేయనటువంటి పరిస్థితి శిష్యులది, ఏమి చేయాలో ఎలా చేయాలో అది అంతా కూడా వదిలేసినటువంటి పరిస్థితి శిష్యులది. ముందుకు వెళ్ళటలా, వెనక్కి వెళ్ళటలా పడవ. ఆ దోణ ఎటు చేసినా, ఎటు పడవేసినా, ఎటు దోణ నెట్టినా కూడా వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి సమయంలో దేవుడు ఏం చేశాడు? ప్రియ దేవుని బిడ్డారా, నడి సముద్రంలో ఉన్నటువంటి ఆ పడవ దగ్గరికి వచ్చి ఏ విధంగా వచ్చాడమ్మా? ఏ విధంగా వచ్చాడు? సముద్రం మీద నడుచుకుంటూ వచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు ఆపదలు వస్తాయి, దేవుని బిడ్డలకు కష్టాలు వస్తాయి. ఎన్ని వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని మరణాంధకార స్థితిలో నీవు ఉన్నా, మనశ్శాంతి లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నా, ఇక ఏం చేయాలో, ఎలా చేయాలో, ఇక ఏమి చేయడానికి కూడా ఏ ఆలోచన లేని, ఏ జవాబు లేనటువంటి పరిస్థితిలో నీవు ఉన్నా, ఇదిగో దేవుడు సెలవిస్తున్నాడు. ఎన్ని బాధలు, ఎన్ని కష్టములు, ఎన్ని రోగములు, ఎన్ని ఆర్థిక స్థితిగతులు, ఎన్ని విపత్తులు వచ్చినా అవి నిన్ను ఏమీ కూడా చేయలేవు. దేవుని స్తోత్రం చెప్పుకుందామా? అవి నిన్ను ఏమీ కూడా చేయలేవు. ఎప్పుడు? నీవు దేవునితో నడుచుకుంటున్నప్పుడు. శిష్యులకు అదే ధైర్యాన్ని దేవుడు కలుగు చేశాడు. శిష్యులు ఉన్న పరిస్థితి మరణాంధకారపు స్థితి, శిష్యులు ఉన్న పరిస్థితి ఓడ మునిగిపోయేటువంటి స్థితి. అప్పుడు దేవుడు నడుచుకుంటూ సముద్రం మీద వచ్చి వారిని ఆశీర్వదించి మళ్ళా దరికి చేర్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అంతే. నీ జీవితంలో ఒకవేళ యోనా వంటి జీవితాన్ని నీవు గడుపుతూ, యోనా వంటి జీవితంలో దేవుని బాట నుంచి నీవు తప్పుకొని పోతున్నావైతే, నీ జీవితంలో కలిగినటువంటి తుఫాను దేవుడు నిన్ను కరెక్షన్ చేసి మళ్ళా దేవుడు నిన్ను మంచి మార్గంలో తీసుకురావడానికి కలుగు చేసినటువంటి తుఫానే కానీ నిన్ను చంపివేయడానికో, నిన్ను మరణానికి దూరం చేయడానికో దేవుడి తుఫాను కలుగు చేయలేదు. ఒకవేళ దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా జీవిస్తున్నప్పటికీ కష్టాలు వస్తున్నా, బాధలు వస్తున్నా, ఇబ్బందులు వస్తున్నా, దేవుడు నిన్ను అభివృద్ధి పరచడానికే కానీ దేవుడు నిన్ను మరణాంధకారంలో స్థితిలోకి త్రొక్కివేయడానికి కాదు అన్న విషయాన్ని ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే నీవును భయపడ అవసరం లేదు. ఇదిగో నీకు మంచి శుభవార్త. ఈరోజు మన అంశం కూడా అదే, మంచి శుభవార్త. ఏ తుఫాను వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా చివరికి అవేమీ కూడా నిన్ను ఏమీ కూడా చేయలేవు, నిన్ను తాకలేవు, నిన్ను ముట్టలేవు. దేవుడు నీతో ఉండగా, నీవు దేవునితో నడుస్తూ ఉండగా, యేసు ప్రభువారు చేసినటువంటి రీతిగా, యేసు ప్రభువారు సమస్య వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు. యేసు ప్రభువారు సమస్య తీరిన తర్వాత మళ్ళా తిరిగి దేవునితో ఉండడానికి ఇష్టపడ్డాడు, సంతోషపడ్డాడు, ఇష్టపడి దేవునితో గడిపాడు. ఆ రీతిగా కూడా నీవు జీవించగలిగితే, ఆ రీతిగా కూడా ప్రభు ప్రియ దేవుని బిడ్డారా నీవు ప్రార్థించగలిగితే, నీ జీవితాన్ని మార్చుకోగలిగితే, చూడండి మార్కు సువార్త 6:4-48 అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణ నడిపించడంలో వారు మిక్కిలి కష్టపడుచు ఉండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4 జామున సముద్రం మీద నడుచుచూ వారి వద్దకు వచ్చి వారి దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతములను తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను. తరువాత ఆయన దోణ ఎక్కి వారి వద్దకు వచ్చినప్పుడు గాలి ఆగెను. అందుకు వారు తమలో తాను మిక్కిలి విభ్రాంతి నొందిరి. ఆయన వారి హృదయం కఠినమాయను కనుక వారు రొట్టెల గూర్చి సంగతి గ్రహింపలేదు. రొట్టెల గూర్చి సంగతి గ్రహింపలేదు. వాళ్ళు మొదటగా యేసు ప్రభు వారు ఆ యొక్క సముద్రం మీద వస్తున్నప్పుడు అంటే ఏం జరిగిందంట, వారు చూసి భయపడ్డారంట. ఆ యొక్క విపత్తే కాక మళ్ళా ఈ యొక్క ఎవరో ఈ యొక్క నీటి మీద నడుచుకుని ఈ శక్తి ఏందో మనల్ని ఏం చేయబోతుందో అని చెప్పేసి భయపడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా శిష్యులు. ఆయన అన్నాడు, ఇదిగో భయపడకండి. ఏ తుఫాన్లో నీవున్నా,
ఎటువంటి స్థితిలో, అంధకార స్థితిలో ఏమీ చేయలేనటువంటి, ఏం చేయాలో నీ దగ్గర ఉన్నటువంటి చిన్న జవాబుతో నీవు ఏమి చేయలేనటువంటి స్థితిలో నీవున్నా దేవుడు అంటున్నాడు, నేనే, భయపడకండి, నేను నీకు తోడుండగా, నీవు నాతో ఉండగా, నీవు విశ్వాస జీవితంలో గడుపుతూ ఉండగా, నీవు దేవుని మీద నీకున్నటువంటి భోగ్యములు బట్టికో, లేక నీకున్నటువంటి ధనము బట్టియో, నీకున్నటువంటి అధికారమును బట్టియో, నీకున్న ఉద్యోగమును బట్టియో, నీకున్న సంపదలు బట్టి కాక, వాటిని మొత్తం విడిచివేసి పక్కన పెట్టి, నీ బంధువులు, నీ స్నేహితులు పక్కన పెట్టి నీవు నా యొద్దకు వస్తే, నీవు నా కొరకు ప్రార్థన చేసి విశ్వాస జీవితాన్ని నీవు గడిపితే, అసాధ్యమైన వాటిని కూడా సాధ్యము చేయగల గొప్ప దేవుడు నీవు నేను నమ్మిన ప్రభువు. నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభువు, ఆయనకు అసాధ్యమంటే కూడా ఏదీ లేదు. ఆపత్కాలం ముందు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని సెలవిచ్చిన దేవుడు. కష్టకాలం ముందు మొరపెట్టుము, నేను నీకు సహాయము చేస్తానని సెలవిచ్చిన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను నమ్మిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగించబోతున్నాను. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క సమస్య, శిష్యుల పట్ల వచ్చిన సమస్యను దేవుడు ఏ విధంగా తీర్చాడో నీవు ఎరుగున్నావు. దేవుడు మొదటిగా ప్రార్థన చేసి ఆయనకున్న సమస్య గురించి ఆలోచించలేదు. అక్కడ ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపల గురించి ఆలోచన చేయలేదు. ఆయన ఏ విధంగా ఈ సమస్య తీరుతుందని చెప్పేసి దిగ్భ్రాంతి నొందలేదు, బాధపడలేదు, కృంగిపోలేదు, తన జీవితాన్ని సాతానికి అప్పగించుకోలేదు. ఆయన చేసినటువంటి పని దేవునికి ప్రార్థన చేస్తాడు. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు కూడా జ్ఞాపకం చేస్తూ సెలవిస్తున్నాడు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇదిగో తీరలేనటువంటి పరిస్థితుల్లో నీవున్నా గడుపుతున్నప్పటికీ, ప్రియమైనటువంటి దేవుని సంగమా, నేనున్నానని చెప్పేసి ధైర్యం ఇస్తూ ఆయన చేసిన ప్రార్థన రీతిగా నీవు కూడా ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో గొప్ప అద్భుతం జరుగుతుంది. నీ జీవితంలో ఏ తుఫాను, అది యోనా తుఫాన్ అయినా, శిష్యులకు ఏర్పరిచినటువంటి తుఫాన్ అయినా, ఆ తుఫాను నిన్ను ఏమీ కూడా చేయలేవని దేవుడు ఈ ఉదయకాల సమయంలో సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలను నీవు నమ్మగలిగితే నాతో కలిసి ప్రార్థన చేద్దాం. ఈ మాటలు నీవు నమ్మగలిగితే దేవుని కలిగి ప్రార్థన చేయి. ప్రియ దేవుని సంగమా, యేసు ప్రభు వారు ముందు ఉన్నది కేవలం 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. అక్కడ ఉన్నటువంటి జనాంగము 5,000 మందికి పౌరుషులు, అంతకంటే ఎక్కువ జనాభా. సమస్య పెద్దది, ఉన్న జవాబు ఆన్సర్కు ఆహారం మాత్రం కొద్దిదే. ఆ సమస్య ఎవరు ఏమి చేయలేవంటి పరిస్థితి. కానీ యేసు ప్రభువారు తన తండ్రికి ప్రార్థించి ఆశీర్వదించాడు. ఆ సమస్యను బట్టి కృంగిపోలేదు. ఆ సమస్యను బట్టి ఏం చేయాలో వాడు అక్కడి నుంచి పంపివేయలేదు. వారికి సంపూర్ణంగా ఆహారం ఇచ్చి, వారికి ఆకలిని తీర్చి, వారిని తృప్తిపరిచి అక్కడికి పోవాలని చెప్పేసి నిశ్చయించుకున్నాడు. దానికి గల కారణం ఒక్కటే, అదేమిటంటే వారందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చారు. ఆయన యందు నమ్మకం ఉంచి వాక్యమే అనేక మంది బాప్తిస్మం పొందారు. అనేక మంది దేవుని చెంతకు తిరిగారు. అనేక మంది దేవుని మీద ఆధారపడ్డారు. అందుకే దేవుడు వారిని తృప్తిపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నీవు ఇదే సమస్యతో, తీరలేనటువంటి సమస్యతో గడుపుతున్నావేమో. నీవు కావచ్చు, నేను కావచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమస్య కొరకు నీవు ప్రార్థన చేయగలిగి, ఆ సమస్యను దేవుని చెంత పెట్టగలిగి, ఆ సమస్య ఉన్నప్పుడు, సమస్య తీరినప్పుడు నీవు దేవునికి ప్రార్థించి, దేవునికి ప్రయాసపడి, దేవునికి సమయాన్ని నీవు ఇవ్వగలిగితే, ఏ తుఫానైనా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ ఇబ్బంది అయినా నిన్ను ఏమి కూడా చేయలేవని దేవుడు నీకు శుభవార్తను తెస్తూ ఉన్నాడు. దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు ధైర్యం ఇస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయి. నీకున్న సమస్య కొరకు ప్రార్థన చేయి. నీకున్న విపత్తు కొరకు ప్రార్థన చేయి. నీకున్న శోధన కొరకు ప్రార్థన చేయి. నీకున్న కష్టము కొరకు ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. మన దేవునికి సాధ్యం కాదంటే ఏదీ లేదు. ఇదిగో నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడికి అసాధ్యమైన వాటిని కూడా సాధ్యము చేయగల గొప్ప దేవుడు. కష్టాలు మంచి వారికి రావచ్చు, చెడ్డ వారికి రావచ్చు,
ఈ మనుష్యులు కష్టాలు పడి లేవి గట్టిగా లేచి నిలబడిన వాడే ఆశీర్వదింపబడిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు ఎన్ని ఉన్నప్పటికీ, యాకోబుకి ఎన్ని ఆస్తులు ఉన్నప్పటికీ కేవలము దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రమే కావాలనుకున్నాడు కాబట్టే దేశానికి ఆయన పేరు పెట్టంతగా ఆశీర్వదింపబడ్డాడు. దానియేలు సముద్ర ఆ యొక్క సింహపు బోన్లో పడవేయబడినప్పటికీ సముద్ర సింహపు బోన్లో నుంచి రక్షింపబడ్డాడు. అంతకన్నా పెద్ద కష్టమా నీకు వచ్చినది? ఆలోచన చెయ్యి. నీకు వచ్చినటువంటి కష్టము, షడ్రక్ మెషక్ అబేద్నెగోను అగ్నిగుండంలో పడవేయబడ్డారు. అగ్నిగుండం నుండి విడిపించాడు దేవుడు. నీవు నమ్మి ప్రార్థిస్తున్నటువంటి దేవుడు, మనము నమ్మి ప్రార్థించినటువంటి దేవుడు అంత శక్తిమంతుడు అని చెప్పి నీవు నమ్మగలిగితే ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మన జీవితంలో ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేయవలసింది ప్రార్థన మాత్రమే. మహోన్నతుడైన మా గొప్ప ప్రభువా, సర్వోన్నతుడైన మా యేసయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నా. నీకే స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, పెద్ద సమస్య వచ్చినప్పుడు, పెద్ద కష్టము వచ్చినప్పుడు, అయా నీవు చేసినటువంటి ప్రార్థన, నీవు ఇచ్చినటువంటి ఆశీర్వాదం బట్టి దేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. శిష్యులు బట్టి నీవు రక్షించిన విధానం బట్టి నీకే స్తోత్రం చెల్లించుకున్నాను ఆయన. యోనాను జీవితాన్ని అయా తండ్రి, నీ యొక్క మార్గంలోంచి తప్పిపోతున్నటువంటి జీవితం నుంచి మరలా సరిచేసి నీ మార్గంలో నడిపించడానికి కలుగు చేసినటువంటి తుఫాను బట్టి యోనాను సరి చేసుకున్నటువంటి విధానం బట్టి దేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. అటు జీవితాన్ని, అటు కృపను తండ్రి మాకును మీరు దయచేయండి. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఏ శోధనతో, ఏ కష్టముతో, ఏ బాధతో, ఏ తుఫానుతో అయితే నీ కుమారులు, నీ కుమార్తెలు ఇబ్బంది పడుచు ఉన్నారో నా తండ్రివైన గొప్ప దేవా, ఆ తుఫాను నుంచి వారు తొలగిపోయి ఆ తుఫాను వారిని ఏమీ చేయకుండా నీ ద్వారా మేము ఆశీర్వదింపబడలుగా ఉండే భాగ్యాన్ని ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మా అందరికి నువ్వు దయచేయమని, నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా మేము జీవించే భాగ్యాన్ని దయచేసి మా తప్పిదములు, మా పాపములు, మా దోషములు క్షమించిన ఆయన నీ పాద సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా అంతరంగపు ఆలోచన దేవుడు నీవే కనుక, మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు నీవే కనుక ప్రభా, ఆశీర్వదించి తృప్తిపరిచి అయా నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని మా తండ్రి, మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికి కూడా వందనాలమ్మ.